Hey guys, welcome back to our channel Socrates Square. It's me, Maunika. సో ఈరోజు మన క్లాస్లో ఏంటంటే ఏ విధంగా పిహెచ్పి స్క్రిప్ట్ని రాస్తాము, ఏ విధంగా పిహెచ్పి సింటాక్స్ అనేది ఉంటుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే పిహెచ్పి స్క్రిప్ట్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుందో చూద్దాం. సో పిహెచ్పి స్క్రిప్ట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒక క్వశ్చన్ మార్క్, లైక్ క్వశ్చన్ మార్క్ అంటే ముందు ఏంటంటే లెస్ దెన్ సింబల్ ఇచ్చి ఒక క్వశ్చన్ మార్క్ పిహెచ్పి అనేది రాయాలి. అదే విధంగా ఎలా ఎండ్ అవుతుందో చూద్దాం. సో అది ఎలా ఎండ్ అవుతుందంటే క్వశ్చన్ మార్క్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పటివరకు మనం ఏం చూసాం, ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుందో చూసాం. ఇప్పుడు కోడ్ ఎక్కడ రాయాలో చూద్దాం. సో కోడ్ ఎక్కడ రాయాలి అంటే లెస్ దెన్ సింబల్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పితో స్టార్ట్ చేసాం. తర్వాత కోడ్ అనేది రాయాలి. మనకు యాక్చువల్ కోడ్ ఏదైతే మనం పర్టికులర్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి కోడ్ రాస్తామో ఆ కోడ్ అంతా ఏంటి అంటే ఆ క్వశ్చన్ యాంగులర్ బ్రేస్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి తర్వాత ఆ కోడ్ అనేది రాయాలి. తర్వాత ఎలా ఏం చేయాలి అంటే క్వశ్చన్ మార్క్ యాంగులర్ బ్రేస్తో మనం ఏం చేయాలి, ఆ పిహెచ్పి కోడ్ని ఏం చేయాలి. సో ఇప్పుడు ఈ పిహెచ్పి కోడ్ ఎలా రాసామో ఎలా రాయాలో మనం తెలుసుకున్నాం, సింటాక్స్ అనేది తెలుసుకున్నాం అనమాట. సో మరి ఈ పిహెచ్పి అనేది ఒక ఫైల్లోనే కదా రాస్తాం. ఆ ఫైల్ని ఏ ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి అంటే డాట్ పిహెచ్పి అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి అనమాట. అండ్ ఆల్సో ఈ పిహెచ్పి ఫైల్లో ఏమేమి ఉండొచ్చో తెలుసుకుందాం. సో ఈ పిహెచ్పి ఫైల్లో ఏమేమి ఉండొచ్చు అంటే HTML ట్యాగ్స్ ఉండొచ్చు, యాజ్ వెల్ as పిహెచ్పి యొక్క స్క్రిప్టింగ్ కోడ్ అనేది కూడా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ పిహెచ్పి కోడ్ ఎలా రాయాలో చూద్దాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్లో ఏంటి ఒక hello డాట్ పిహెచ్పి అనే ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఇందులో ఏం చేస్తున్నానంటే ఈ ఒక పిహెచ్పి అనేది స్టార్ట్ చేశాను, పిహెచ్పి కోడ్ రాయడం స్టార్ట్ చేశాను. సో యాంగులర్ బ్రేస్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పితో పిహెచ్పి కోడ్ని స్టార్ట్ చేశాను. మిడిల్లో ఏం చేశాను, ఎకో హలో వరల్డ్ అనే దాంతో ఏం చేశాను, ఒక కోడ్ అనేది రాశాను. అండ్ క్వశ్చన్ మార్క్ యాంగులర్ బ్రేస్తో ఏం చేశాను, కోడ్ అనేది ఏం చేసేసాను. సో ఇక్కడ ఎకో అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ఎకో అనేది ఏంటి అంటే ఎకో మీనింగ్ ఏంటి అంటే ప్రింట్ అనే స్టేట్మెంట్కి ఈక్వల్ అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు పైథాన్ తీసుకుంటే అవుట్పుట్ రావడానికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఆ స్టేట్మెంట్ ఏంటి ప్రింట్. అదే సి లాంగ్వేజ్ తీసుకుంటే అవుట్పుట్ రావడానికి స్టేట్మెంట్ ఏంటి ప్రింట్ఎఫ్. అదే C++ తీసుకుంటే సిఅవుట్. ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్కి అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి ఒక పర్టికులర్ లైన్ అనేది ఉంటుంది అనమాట, పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా పిహెచ్పిలో అవుట్పుట్ని జనరేట్ చేయాలి అంటే ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎకో స్టేట్మెంట్ అనమాట. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ కోడ్ రాస్తే మనకు అవుట్పుట్లో ఏం కనిపిస్తుంది అంటే హలో వరల్డ్ అనేది అవుట్పుట్లో మన వెబ్ పేజ్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొకటి నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పిహెచ్పిలో ఏ లైన్ రాసినా కూడా లైన్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవ్వాలన్నమాట. సో ఇది ఒక బేసిక్ రూల్ పిహెచ్పిలో. సో ఇదంతా ఏంటి పిహెచ్పి కోడ్ అనేది ఎలా రాయాలి, దాని అవుట్పుట్ ఎలా వస్తుందో తెలుసుకున్నాం. సో ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్తో ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ట్రై చేద్దాం అనమాట. సో ఎగ్జాంపుల్తో ట్రై చేసే ముందు మనం ఏం చేయాలి అంటే జాంబ్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మనకి ఏంటి అంటే ఇందులో ఆల్రౌండర్ లాగానే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే మనకి డిఫరెంట్ వెబ్ సర్వర్ అండ్ డేటాబేస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అపాచీ అనేది పిహెచ్పి రన్ అవ్వడానికి వెబ్ సర్వర్ అనమాట. సో దీన్ని ఏం చేయాలి అంటే స్టార్ట్ అని క్లిక్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకు డేటాబేస్ అవసరం కూడా ఉంటుంది. సో MySQL అనే డేటాబేస్ని యూజ్ చేస్తాం. సో ఈ MySQL దాన్ని కూడా స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళి ఇందులో జాంప్ సర్వర్లోకి వెళ్ళి అందులో htdocsలోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనం పిహెచ్పి కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో ఒక చిన్న అప్లికేషన్ రాద్దాం, లైక్ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో ఈ న్యూ ఫోల్డర్లో ఏం చేద్దామంటే న్యూ ఫోల్డర్కి పేరు ఏం పెడదామంటే పిహెచ్పి ప్రాజెక్ట్స్ అని పెడదాం. ఓకే, పిహెచ్పి ప్రాజెక్ట్స్, రైట్. సో ఈ పిహెచ్పి ప్రాజెక్ట్స్ అని పెట్టేసాం. సో ఈ పిహెచ్పి ప్రాజెక్ట్స్లో మనం ఏంటి అంటే ఒక చిన్న ఫైల్ క్రియేట్ చేసి అందులో మనం ఏం చేద్దామంటే ఒక హలో 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 వరల్డ్ అనే ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇందులో ఏంటి అంటే మనం లైక్ ఎక్కడ రాద్దామంటే లైక్ మన విజువల్ స్టూడియోలో రాద్దాం కోడ్ అనేది.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కోడ్ స్పేస్ డాట్ అని ఇవ్వగానే మనకి ఏమవుతుంది అంటే షార్ట్ కట్ కీ అనమాట విజువల్ స్టూడియో ఓపెన్ అవ్వడానికి. డైరెక్ట్ పాత్ అనేది వచ్చేస్తుంది, ఎక్కడ ఉంటుంది అనేసి అదంతా పాత్ వచ్చేస్తుంది. సో చూసారా, పిహెచ్పి ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. అందులోపల మనం ఏంటి అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో అదేం ఫైల్ అంటే .php ఫైల్. ఓకే, సో ఈ పిహెచ్పి ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. సో hello.php అనే నేమ్ అనేది ఇస్తున్నాను అనమాట. రైట్, సో ఇందులో ఏంటి పిహెచ్పి ఏ విధంగా స్టార్ట్ చేస్తాం, యాంగులర్ బ్రేస్ ? పిహెచ్పి అని రాసి కింద ఏం రాస్తాం, ఎకో అనే స్టేట్మెంట్ రాస్తాం. ఎకో ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకంటే ఏదైనా ప్రింట్ చేయాలి అంటే ఎకో స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. రైట్, సో ఇప్పుడు ఇందులో డబుల్ కొటేషన్స్ మధ్యలో రాస్తున్నా, హలో వెల్కమ్ టు మై ఛానల్ అని రాశాను. రైట్, సో ఇప్పుడు ఇది ప్రతి ఒక్క స్టేట్మెంట్ తర్వాత ఏం రాయాలి, మనం పిహెచ్పిలో సెమీకాలన్ అనేది ఇవ్వాలి. సో రాసిన తర్వాతకి ఎలా క్లోజ్ చేయాలి పిహెచ్పి కోడ్ని, ? అగైన్ యాంగులర్ బ్రేస్ రాసేసి సేవ్ చేయాలి. Ctrl+S చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట. ఇదంతా బాగానే ఉంది, కోడింగ్ రాసాం. మరి అవుట్పుట్ కూడా చూడాలి కదా. సో ఇప్పుడు అవుట్పుట్ చూడాలి అంటే ఏంటి అంటే డైరెక్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఈ క్రోమ్ ఓపెన్ చేసేసి క్రోమ్లో మీరు ఏం చేయాలి అంటే లైక్ ఎలా రన్ చేయాలో చూపిస్తాను అనమాట. ఇందులో అడ్రస్ బార్లో లోకల్ హోస్ట్ / మన ఫోల్డర్ పేరేమని పెట్టాం, పిహెచ్పి ప్రాజెక్ట్స్ అని పెట్టాం కదా. సో టైప్ చేస్తే మన పేరేంటి, hello.php అనే ఫైల్లో రాసాం. రైట్, సో ఇక్కడ కనిపిస్తుంది కదా hello.php అనేది. సో ఇక్కడ టైప్ చేస్తే హలో వెల్కమ్ టు మై ఛానల్ అని కనిపిస్తుంది. సో ఈ విధంగా పిహెచ్పి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఐ హోప్ మీ అందరికీ నేను చెప్పిన కంటెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.